6 గొడవలు 3 సర్దుబాట్లు అన్నట్లుంది తెలంగాణ కేబినెట్ మంత్రుల పరిస్థితి. మళ్లీ కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలలో కోమటిరెడ్డిని పూర్తిగా డమ్మీని చేశారనే ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలపై మంత్రి తన సన్నిహితుల దగ్గర తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. దీంతో పార్టీలో, ప్రభుత్వంలో హాట్ గా మారిపోయింది ఇష్యూ. మంత్రుల మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలను సర్దుబాటు చేయడానికి ఇటీవల చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అయితే సీఎం ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత తెలంగాణ మంత్రివర్గంలో మరో కొత్త పంచాయతీ మొదలైంది. నిన్న మొన్నటి వరకు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి మధ్య విభేదాలుండేవి. వీరి మధ్య సాగిన విభేదాలు వివాదాలుగా మారాయి. వీరి మధ్య ఉన్న గ్యాప్ ఏకంగా హైకమాండ్ వరకు వెళ్ళింది. హైకమాండ్ చర్చించి పంపించిన తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రాగానే ఇప్పుడు మరో సమస్య బయటపడింది. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. తనను పూర్తిగా డమ్మీని చేసి ఏ పని చేయనీయకుండా తన శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కోమటిరెడ్డి మండిపడుతున్నట్లు సమాచారం. కీలక విషయాల్లో కూడా తనను సంప్రదించకుండా ఏకపక్షంగా తన శాఖకు చెందిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రగిలిపోతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రుల మధ్య తలెత్తుతున్న సమస్యల్ని సర్దుబాటు చేయడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిసి జరిగిన పరిణామాలను కూడా వివరించినట్టు తెలిసింది. కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత మంత్రుల మధ్య గ్యాప్ మరింతగా బయటపడింది. దీన్ని సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కూడా సీఎం అందరినీ గట్టిగానే మందలించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది మంత్రులెవరూ దీన్ని ఖండించలేదు, అలాగని యాక్సెప్ట్ చేయలేదు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన ఢిల్లీ పెద్దలు హస్తినకు పిలిచి ఆరా తీశారంట. అన్ని వివరాలు చెప్పి సర్దుబాటు చేసి వచ్చిన సీఎంకు పార్టీ అధినాయకత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే హుటాహుటిన హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సినీ కార్మికుల అభినందన సభ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేలాది మంది సినీ కార్మికులు నివాసం ఉండడంతో ఎన్నికల సమయంలో కీలకమైన వారి ఓట్ల కోసం ఈ సభ ఏర్పాటు చేశారు. పేరుకు సీఎం అభినందన సభ అయిన సినీ కార్మికుల ఓట్లే టార్గెట్గా ఈ మీటింగ్ పెట్టారు. ఇలాంటి కీలక సభ గురించి కనీసం సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఇక్కడ వివాదానికి దారితీసింది. ఈ సభ ప్లాన్ చేసే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముంబై పర్యటనలో ఉన్నారు. ఆ విషయం తెలిసినా ఆయన్ని సంప్రదించకుండానే ఈ సభను ఏర్పాటు చేయడంపై కోమటిరెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన సినీ కార్మికుల సభకే పరిమితం కాకుండా సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన ముఖ్య నిర్ణయాలన్నీ కోమటిరెడ్డి ప్రమేయం లేకుండానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతుల వంటి కీలక నిర్ణయాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహితుల ద్వారానే తీసుకుంటున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. సినీ కార్మికుల సమ్మె సందర్భంగా తాను ఎంతో కష్టపడి నిర్మాతల మండలిని, సినిమా యూనియన్లను పిలిచి చర్చిస్తే తనను పిలవకుండా అభినందన సభ పెట్టడంతో కోమటిరెడ్డి ఫీల్ అయినట్లు సమాచారం. బెనిఫిట్ షోలతో వచ్చే ఆదాయంలో 20% కార్మికుల సంక్షేమానికి కేటాయిస్తానని సీఎం విధాన ప్రకటన చేయడం కోమటిరెడ్డిని మరింతగా బాధించిందని అంటున్నారు.
సినిమా పరిశ్రమ వ్యవహారాల్ని మంత్రికి కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహితుడైన రోహిన్ రెడ్డి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ద్వారా చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. రోహిన్ రెడ్డి పెత్తనంతోనే తన శాఖలో కీలక నిర్ణయాలన్నీ జరుగుతున్నాయని కోమటిరెడ్డి భావిస్తున్నారంట. సినీ ప్రముఖులు కూడా రోహిన్ రెడ్డి ద్వారా సీఎంని నేరుగా కలిసి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సీఎం ఆఫీస్ నుంచి కనీసం సమాచారం కూడా లేకుండా తనను తీసి పడేస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి పెరుగుతున్న అసంతృప్తి మంత్రివర్గంలో కొత్త పంచాయతీకి దారితీస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సినీ కార్మికుల ఓట్లు అత్యంత కీలకమైన ఈ సభకు మంత్రిని దూరం పెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా? మంత్రిని ఎందుకు పక్కన పెట్టారు? ఒకవేళ బాంబేలో ఉన్నా గానీ కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదు అన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మంత్రి కోమటిరెడ్డి ముంబైలో ఉన్నందువల్లే సభకు హాజరు కాలేకపోయారని, ఆయనకు ముందుగానే సమాచారం ఇచ్చారని చెబుతున్న కోమటిరెడ్డిలో అసంతృప్తి అయితే రోజురోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.